బిరబిరా పరుగులు పెట్టాల్సిన కృష్ణమ్మ వెలవెలపోతోంది. నీళ్లతో కళకళలాడాల్సిన ప్రకాశం బ్యారేజ్ కళా విహీనంగా మారింది. ఎక్కడ చూసినా ఇసుక తిన్నెలే కనిపిస్తూ కృష్ణ ఎడారిని తలపిస్తోంది. జీవం కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న కృష్ణమ్మపై సాక్షి స్పెషల్ స్టోరీ. జీవనదికి జీవం లేకుండా పోతోంది. ఏపీ సీఎం నివాస భవనం సాక్షిగా కృష్ణమ్మ ఎండిపోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజీ ఎగువన ఏడాది పొడవునా 12 అడుగుల మేర నీరు ఉండేది. బ్యారేజీకి మరమ్మతులు జరిగినప్పుడు తప్ప మండు వేసవిలోనూ 10 అడుగులకు తగ్గేది కాదు. కానీ ఎప్పుడూ లేని విధంగా నీటి మట్టం 4 అడుగులకు పడిపోయింది. ఆ నీటిని ఏదో ఒక అవసరాలకు వాడేస్తుండటంతో రాబోయే రోజుల్లో పరిస్థితి చూస్తే భయమేస్తోంది. గతంలో ప్రకాశం బ్యారేజీ దిగువన ఇసుక తిన్నెలు కనబడేవి. ఎగువన మాత్రం నీళ్లు కలకలలాడుతుండేవి. కానీ ఇప్పుడు ఎటు చూసినా ఇసుకే కనిపిస్తోంది. విఐపి, దుర్గా, భవానీ ఘాట్లలో నీళ్లే లేని పరిస్థితి. దీంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు నదీ స్నానం చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 6 టీఎంసీల నీరు విడుదల చేస్తామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రకటించింది. ఈ నీటినే ప్రకాశం, గుంటూరు జిల్లాలకు కొంత ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మిగిలిన నీటిని కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవాలి. ఇందులో కనీసం 4 టీఎంసీలు కృష్ణా డెల్టాకు ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలం నీరు వస్తేనే మళ్లీ ప్రకాశం బ్యారేజీ నీళ్లతో కలకల్లాడుతుంది. ఒకవేళ నీళ్లు విడుదల చేయకపోతే పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజీ ఎగువన వానలు పడితే తప్ప నీరు రాని పరిస్థితి. మరి శ్రీశైలం నుంచి నీళ్లు వస్తే ఇబ్బందులే లేవు. కానీ రాని పక్షంలో కష్టాలు తప్పవు.